హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఏమంటారో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే ఎగ్జాంపుల్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ డైలీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలాగే ఇంగ్లీష్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా మర్యాద లేదా మనం మన లైఫ్లో ఈ పదాన్ని వాడుతూనే ఉంటాం కదా. మర్యాద లేదా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ మేనర్స్ అని చెప్తూ ఉంటాము. అంటే మర్యాద లేదా అనే అర్థం వస్తుంది. మనం దీన్నే మరోలా డోంట్ యూ హ్యావ్ రెస్పెక్ట్ అని కూడా అడుగుతూ ఉంటాము. అంటే గౌరవం లేదా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మీ అంటే నీకు నేనంటే గౌరవం లేదా అనే అర్థం వస్తుంది. అలాగే వై ఆర్ యూ టాకింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ అంటే నువ్వు అగౌరవంగా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అగౌరవంగా లేదా గౌరవం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అనే అర్థం వస్తుంది. వై ఆర్ యూ టాకింగ్ అంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు. డిస్రెస్పెక్ట్ఫుల్లీ అంటే అగౌరవంగా లేదా గౌరవం లేకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా చెప్పు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టెల్ మీ మోర్ లేదా సే మోర్ అని కూడా అంటూ ఉంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. టెల్ మీ మోర్ ఇఫ్ యు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంటే నీకు దాని గురించి ఏమైనా తెలిసినట్లయితే ఇంకా చెప్పు. నీకు దాని గురించి ఏమైనా తెలిస్తే ఇంకా చెప్పు అనే అర్థం వస్తుంది. ఇఫ్ యు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంటే నీకు దాని గురించి ఏమైనా తెలిస్తే లేదా ఏమైనా తెలిసినట్లయితే అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే టెల్ మీ నౌ ఇఫ్ దర్ ఈజ్ ఎనీథింగ్ ఎల్స్ అంటే నాకు ఇప్పుడు చెప్పు, ఏదైనా ఉన్నట్లయితే నాకు ఇప్పుడే చెప్పు అనే అర్థం వస్తుంది. ఇఫ్ దర్ ఈజ్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకా ఏమైనా ఉన్నట్లయితే. టెల్ మీ నౌ అంటే నాకు ఇప్పుడే చెప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అయ్యుండొచ్చు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో మేబీ అని అంటూ ఉంటాము. ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం. మేబీ హర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ అంటే బహుశా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు లేదా బహుశా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అలాగే హీ మే నాట్ హ్యావ్ గాన్ దేర్ అంటే అతను అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత లోపలే ఉండు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో స్టే ఇన్సైడ్ అని చెప్తూ ఉంటాము. ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం. వై డిడ్ యూ కమ్ అవుట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్సైడ్ అంటే నువ్వు లోపల ఉండకుండా బయటకి ఎందుకు వచ్చావు లేదా నువ్వు లోపల ఉండడానికి బదులు బయటికి ఎందుకు వచ్చావు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. వై డిడ్ యూ కమ్ అవుట్ సైడ్ అంటే నువ్వు బయటకి ఎందుకు వచ్చావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే ఐ టోల్డ్ యూ స్టే ఇన్సైడ్ డిడ్ంట్ ఐ అంటే నేను నీకు లోపలే ఉండమని చెప్పాను, నీకు చెప్పలేదా. నేను నీకు లోపలే ఉండమని చెప్పాను,
నీకు చెప్పలేదా అంటే ఆల్రెడీ చెప్పాను కదా అనే సందర్భంలో మనం ఇలా అంటూ ఉంటాం కదా, నేను లోపలే ఉండమని చెప్పాను కదా అని. అలాంటప్పుడు ఐ టోల్డ్ యూ టు స్టే ఇన్సైడ్ డిడ్ంట్ ఐ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎండనివ్వు, ఏదైనా బట్టలను లేదా ఏదైనా పప్పు దినుసులను వేటినైనా ఎండనివ్వు అని ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో లెట్ ఇట్ డ్రై, లెట్ ఇట్ డ్రై అని చెప్తూ ఉంటాము. అంటే ఎండనివ్వు లేదా ఆరనివ్వు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ద క్లాత్స్ డ్రై ఫర్ ఎ వైల్, లెట్ ద క్లాత్స్ డ్రై ఫర్ ఎ వైల్ అంటే బట్టలను కొంతసేపు ఆరనివ్వు, బట్టలను కొంతసేపు లేదా కొంచెం సేపు ఆరనివ్వు లేదా ఎండనివ్వు ఇలాంటి అర్థం వస్తూ ఉంటుంది. అలాగే లెట్ ఆల్ దీస్ పల్సెస్ డ్రై ఇన్ ది సన్ ఫర్ సమ్ టైమ్, లెట్ ఆల్ దీస్ పల్సెస్ డ్రై ఇన్ ది సన్ ఫర్ సమ్ టైమ్ అంటే ఈ పప్పు దినుసులన్నీ ఎండలో కొంచెం సేపు ఎండనివ్వు, ఈ పప్పు దినుసులన్నీ ఎండలో కొంచెం సేపు ఎండనివ్వు అనే అర్థం వస్తూ ఉంటుంది. పల్సెస్ అంటే పప్పు దినుసులు లేదా పప్పులు అనే అర్థం వస్తుంది. తరువాత పుకార్లు, పుకార్లు ఈ పదాన్ని ఇంగ్లీష్లో రూమర్స్, రూమర్స్ అని చెప్తూ ఉంటాము. ఏదైనా ఒక విషయం నిజమో కాదో తెలియనప్పుడు దాన్ని పుకార్లు అని అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో రూమర్స్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్ ఏ రూమర్ దట్ దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్, ఐ హర్డ్ ఏ రూమర్ దట్ దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అంటే నేను వారు పెళ్లి చేసుకోబోతున్నారని ఒక రూమర్ విన్నాను లేదా ఒక పుకారు విన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే there are many rumors about both of them, there are many rumors about both of them అంటే వారిద్దరి గురించి చాలా పుకార్లు ఉన్నాయి, వారిద్దరి గురించి చాలా పుకార్లు ఉన్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ అంటే వారిద్దరి గురించి అనే అర్థం వస్తుంది. తర్వాత తప్పించుకోవడం, తప్పించుకోవడం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎస్కేపింగ్, ఎస్కేపింగ్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మనం కొన్ని సిచ్యువేషన్లో అవాయిడింగ్, అవాయిడింగ్ అని కూడా అంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎస్కేపింగ్ మీ, హీ ఈజ్ ఎస్కేపింగ్ మీ అంటే అతను నా నుండి తప్పించుకుంటున్నాడు, అతను నా నుండి అతను నా నుండి తప్పించుకుంటున్నాడు అనే అర్థం వస్తుంది. అలాగే హీ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యూ, హీ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యూ అంటే అతను నీ నుండి తప్పించుకుంటున్నాడు, అతను నీ నుండి తప్పించుకుంటున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే హీ ఈజ్ అవాయిడింగ్ మీ దాట్ హీ హ్యాస్ టు టాక్ టు మీ, హీ ఈజ్ అవాయిడింగ్ మీ దాట్ హీ హ్యాస్ టు టాక్ టు మీ అంటే అతను నాతో మాట్లాడాల్సి వస్తుంది అని నా నుండి తప్పించుకుంటున్నాడు, అతను నాతో మాట్లాడాల్సి వస్తుంది అని నా నుండి తప్పించుకుంటున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత వదులుకోకు, వదులుకోకు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్ అని చెప్తూ ఉంటాము. అంటే వదులుకోకు లేదా వదిలిపెట్టకు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ గివ్ అప్ దిస్ జాబ్ ఎట్ ఆల్, డోంట్ గివ్ అప్ దిస్ జాబ్ ఎట్ ఆల్ అంటే ఈ ఉద్యోగాన్ని అస్సలు వదులుకోకు, ఈ ఉద్యోగాన్ని అస్సలు వదులుకోకు లేదా విడిచిపెట్టకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే షీ ఈజ్ ఎ వెరీ గుడ్ గర్ల్ సో డోంట్ గివ్ అప్ ఆన్ హర్ ఎట్ ఆల్, షీ ఈజ్ ఎ వెరీ గుడ్ గర్ల్ సో డోంట్ గివ్ అప్ ఆన్ హర్ ఎట్ ఆల్ అంటే ఆమె చాలా మంచమ్మాయి కాబట్టి ఆమెను అస్సలు వదులుకోకు, కాబట్టి ఆమెను అస్సలు వదులుకోకు లేదా అస్సలు విడిచిపెట్టకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ చెడగొట్టకు, చెడగొట్టకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పాయిల్, డోంట్ స్పాయిల్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ స్పాయిల్ మై మూడ్ నౌ బై ఆస్కింగ్ ఆల్ దాట్,
డోంట్ స్పాయిల్ మై మూడ్ నౌ బై ఆస్కింగ్ ఆల్ దట్. అంటే అవన్నీ అడిగి నా మూడ్ని స్పాయిల్ చేయకు. అవన్నీ అడిగి నా మూడ్ని స్పాయిల్ చేయకు అనే అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్. బాయ్ బాయ్.